అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఖమ్మం జిల్లాలో స్థానిక ఎన్నికల పోరుకు రంగం సిద్దమైంది. జిల్లాలో మొత్తం 566 సర్పంచ్ స్థానాలు, 5168 వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే రిజర్వేషన్ల పరంగా తమకు అన్యాయం జరిగినట్లు బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. 566 సర్పంచ్ స్థానాల్లో కేవలం బీసీలకు కేటాయించింది 54 మాత్రమే. ప్రభుత్వం చెప్పినట్లు 42% ఎక్కడని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ సందర్భంగా ఖమ్మం నుండి స్థానిక ఎన్నిక పోరు, రిజర్వేషన్ల అంశంపై మా ప్రతినిధి ఆకేష్ మరింత సమాచారం అందిస్తారు. ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 566 సర్పంచ్ స్థానాలకు పోటీ పడుతుండగా దాదాపు అన్ని రిజర్వేషన్లు కూడా ఇప్పటికే ఖరారైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ 7 మండలాలకు సంబంధించి అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నటువంటి క్రమంలో దానికి తగ్గ ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎర్రుపాలెం, కొణిజర్ల, వైరా, మదిర, రఘునాథపాలెం, బోనకల్, చింతకాని మండలాలకు సంబంధించినటువంటి ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ రెండవ విడత, మూడవ విడత, మొత్తం 3 విడతల్లో కూడా ఈ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కొనసాగుతుంది. ప్రస్తుతం మొదటి విడత ఎన్నికలను చూసుకుంటే డిసెంబరు 11వ తేదీన కూడా 7 మండలాలకు సంబంధించి ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొత్తం కూడా 192 గ్రామాల్లో కూడా సర్పంచ్ ఎన్నికలు కొనసాగుతుండగా వార్డుల వారీగా చూసుకుంటే 1740 వార్డులకు కూడా ఎన్నికలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా ఒకసారి చూసుకుంటే మొత్తం 566 సర్పంచ్ ఎన్నికలు జరుగుతుండగా 5168 వార్డు సభ్యులకు కూడా ఎన్నికలు నిర్వహణ కొనసాగుతుంది. ఇక రెండవ విడతకు సంబంధించి చూసుకుంటే డిసెంబర్ 14న కూడా ఎన్నిక కొనసాగుతుంది. దానికి 6 మండలాలకు సంబంధించినటువంటి 183 గ్రామాలకు కూడా సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు కొనసాగుతుండగా 1686 వార్డు సభ్యులకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక మూడవ విడతకు సంబంధించి చూసుకుంటే మనం మొత్తం 7 మండలాల్లో 191 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 1742 స్థానాలు వార్డు సభ్యులకు కూడా ఈ ఎన్నికలు కొనసాగుతున్నాయి. అయితే మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 7,95,138 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే మనం ఒకసారి రిజర్వేషన్లకు చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా రిజర్వేషన్లు పూర్తిగా ఎస్టీలకు 166 స్థానాల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉండగా దీంట్లో మహిళలు 73 మంది పోటీ చేస్తుండగా జనరల్గా 91 స్థానాల్లో జనరల్ స్థానాలు అంటే ఎస్టీలోనే జనరల్గా ఆడ కానీ మగ కానీ పోటీ చేసే అవకాశం ఉంది. ఇక అన్రిజర్వ్డ్ స్థానాలు ఒకలాగుంటే ఎస్సీలు దాదాపు 110 స్థానాల్లో ఎస్సీలు పోటీ పడుతుండగా మహిళలు 48 స్థానాల్లో పోటీ చేస్తుండగా జనరల్గా అంటే దాంట్లోనే 62 స్థానాలు ఉన్నాయి. అంటే దాంట్లో జనరల్గా అంటే అటు మహిళ కానీ పురుషుడు కానీ ఎస్సీల్లో పోటీ చేసే అవకాశం ఉంది. మనం ప్రధానంగా చూసుకుంటే బీసీలో కేవలం 54 స్థానాలు మాత్రమే ఈ రిజర్వ్డ్ అయిపోయినాయి. 54 అంటే 566 స్థానాల్లో 54 మాత్రమే బీసీలకు కేటాయించబడింది. ఈ 54 స్థానాల్లో మాత్రమే బీసీలు పోటీ చేయడానికి అవకాశం ఉంది. దీంట్లో మహిళలు పురుషులకు కలిపి కూడా మహిళలకేమో 24 స్థానాలు ఉండగా పురుషులకేమో అంటే జనరల్గా పురుషులు మహిళలు పోటీ చేయడానికి 30 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. మొత్తంగా 54 స్థానాలు మాత్రమే ఈ 566 స్థానాల్లో 54 స్థానాలు మాత్రమే బీసీలు పోటీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక అన్రిజర్వ్డ్ స్థానాలు చూసుకుంటే 236 స్థానాలు ఉండగా మహిళలు 112 మంది పోటీ చేయడానికి అవకాశం ఉండగా జనరల్గా 124 స్థానాలు రిజర్వేషన్లు. మొత్తంగా మనం ప్రభుత్వం ఒక పక్కన చెప్తా ఉంది బీసీ రిజర్వేషన్ కు సంబంధించి మొత్తం 42% ఇస్తామని మొదటి నుంచి చెప్తాంది. ఒకవేళ కోర్టుల వారీగా అది కాకుంటే పార్టీ పరంగానైనా 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతం అది ఖమ్మం జిల్లాలో అమలు కానట్టు తెలుస్తా ఉంది. ఓన్లీ 19% మాత్రమే ఈ రిజర్వేషన్ బీసీకి వచ్చినట్టు తెలుస్తా ఉంది. అన్రిజర్వ్డ్ స్థానాలు ఉన్నప్పటికీ అందులో ఒకవేళ బీసీలు పోటీ చేయడానికి అవకాశం ఉన్నదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నప్పటికీ కూడా అన్రిజర్వ్డ్ స్థానాల్లో ఎక్కువ కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన వారు మాత్రం
మాత్రమే పోటీ చేయడానికి ఆసక్తి ఉంటుంది, వారు మాత్రమే వాళ్ళని మేనేజ్ చేసుకొనైనా వాళ్ళు పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే బీసీలకు ఇచ్చింది 54 స్థానాలు మాత్రమే ఇచ్చారు కనుక బీసీ రిజర్వేషన్ అనేది ఖమ్మం జిల్లాలో కొంత ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే అవకాశంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే బీసీ సంఘాలు కూడా బీసీ రిజర్వేషన్లు తక్కువ అయ్యాయి అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు, ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది. ఏదేమైనా రిజర్వేషన్లలో స్థానిక సంస్థల కోటాకు సంబంధించి బీసీలకు ఇది అన్యాయంగా చెప్పుకోవచ్చు. ఇక ఒకసారి పోలింగ్ కేంద్రాలకు సంబంధించి చూసుకుంటే ఈ 3 దశ ఎన్నికల్లో కూడా 5168 పోలింగ్ కేంద్రాలు ఈ సర్పంచ్ ఎన్నికలకు నిర్వహిస్తుండగా దీంట్లో దాదాపు 1858 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే అన్ని విషయాలను కూడా పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కల్పించారు. ఓటు హక్కు సద్వినియోగం చేసుకునే విధంగా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇక ఇప్పటికే ఇవాళ ప్రారంభమైనటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి 7 మండలాల్లో కూడా నామినేషన్ల ప్రక్రియ షురూ అయిపోయింది. జిల్లా కలెక్టర్ అనుదీప్ కూడా రఘునాథపాలెం మండలంలో పరిశీలించారు. నామినేషన్ పరిస్థితిని కూడా ఆయన పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ రిజర్వేషన్ స్థానాలు బీసీలకు మాత్రం కొంత ఇబ్బందికరంగా మారే అవకాశంగా కనిపిస్తూ ఉంది. ప్రతిపక్షాలు కూడా దీనినే టార్గెట్ చేస్తూ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నది. అయితే ప్రభుత్వం ఈ అంశంలో ఏం చెప్తుందనే చూడాలి. ఎందుకంటే ఒక్కో జిల్లాలో అంటే ఖమ్మం జిల్లాకు చూసుకుంటే 19% ఉంటే అది ప్రభుత్వం చెప్పినట్టు 42% కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం అది కనిపించని పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్ ఖమ్మం. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.